ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఈరోజు అనగా మార్చి 10వ తేదీ మంగళవారం శీతల సప్తమి. రోగాలు ఎందుకొస్తాయి? ప్రకృతి కోపిస్తే మనిషి ఏం చేయగలడు? ఆరోగ్యాన్ని కాపాడే దైవశక్తి ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా మన సనాతన సంప్రదాయం చెప్పిన ఆచారమే ఈ శీతల సప్తమి. పాల్గొన మాసంలో వచ్చే సప్తమిని శీతల సప్తమిగా ఆచరిస్తారు. ఈరోజు శీతలాదేవిని ఆరాధిస్తారు. ఆమెను వ్యాధినాశిని, జ్వరహారిణి, శాంతి స్వరూపిణిగా భావిస్తారు. శీతల అంటే చల్లదనం. శరీరంలోని వేడి, జ్వరం, చర్మవ్యాధులు వంటి బాధలను తొలగించే తల్లి శక్తి శీతలాదేవి. పురాణాల్లో ఆమెను దుర్గామాత అవతారంగా వర్ణిస్తారు. గ్రామ దేవతగా అనేక ప్రాంతాల్లో పూజింపబడే ఈ అమ్మవారు ప్రజలను మహమ్మారుల నుంచి కాపాడుతారని విశ్వాసం. శీతల సప్తమి రోజున ముందు రోజే వండిన అన్నం, పులిహోర, దద్దోజనం వంటి చల్లని వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు కొత్తగా వంట చేయకపోవడం సంప్రదాయం. ఇది ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఒక ప్రాచీన జాగ్రత్తగా భావించబడుతుంది. గ్రామాల్లో శీతలామాత గుడి వద్ద ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం తల్లిని ప్రార్థిస్తారు. పురాతన కాలంలో వ్యాధులు విస్తరించినప్పుడు ప్రజలు దేవిని ప్రార్థించగా ఆమె కరుణించి జ్వరాలు, చర్మరోగాలు తగ్గించిందని విశ్వాసం. అందుకే ఆమెను ఊరి తల్లిగా భావించి భక్తితో కొలుస్తారు శీతలాదేవిగా. శీతల సప్తమి మనకు గొప్ప సందేశమిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. శరీర శుద్ధి, ఆహార నియమం, పరిశుభ్రత, నియంత్రణ ఇవన్నీ దైవారాధనతో ముడిపడి ఉన్నాయని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. మనలోని కోపం, అసూయ, ఆవేశం వంటి వేడి భావాలను తగ్గించుకొని మనసును శీతలంగా ఉంచుకోవాలని ఈ వ్రతం మనకు ఉపదేశిస్తుంది. శీతల సప్తమి మనకు ఆరోగ్య పరిరక్షణతో పాటు అంతరంగ శాంతిని అందించే ఆధ్యాత్మిక ఆచారం. ఇదే శీతల సప్తమిలో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థం.